నిజంగా గనక ఆయన నేను తప్పు చేయలేదు, ఇప్పుడు నా మీద ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు నేను దాన్ని రివర్ట్ చేసేదాన్నో లేకపోతే రివర్ట్ చేసే ప్రాసెస్ లో నా యొక్క క్రెడిబిలిటీ ఆధారపడి ఉంటుంది. మేము ప్రధానమంత్రికి లెటర్ రాస్తాం. లెటర్ ఎందుకు రాస్తారు ప్రధానమంత్రికి లెటరు? బీజేపీలో మీ వాళ్ళు కూడా బోర్డు ట్రస్ట్ లో ఉన్నారు అని. అసలు తిరుపతి దేవస్థానం యొక్క ట్రస్ట్ బోర్డుని భ్రష్టు పట్టించిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎవడ పడితే వాడికి తిరుపతి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇచ్చి, సారా వ్యాపారంలో ఉన్న వాడికి ట్రస్ట్ బోర్డు మెంబరు, గుట్కా వ్యాపారంలో ఉన్న వాడికి ట్రస్ట్ బోర్డు మెంబరు, క్రిమినల్ వ్యాపారాలు చేసి రేపులు మటలు చేసేవాడికి ట్రస్ట్ బోర్డు మెంబరు, లేకపోతే పొద్దున్న లెగిస్తే డబ్బులెట్ట దాచుకుందామా డబ్బులెట్ట దోచుకుందామని ఆలోచించే సుబ్బారెడ్డి లాంటి వాడికి ట్రస్ట్ బోర్డు మెంబరు, లేకపోతే నాకు మినిస్టర్ పదవి లేదు కాబట్టి నీ ప్రభుత్వాన్ని కూలుస్తానని కరుణాకర్ రెడ్డి లాంటి ట్రస్ట్ బోర్డు చైర్మన్, ఇలాంటి వెధవాళ్ళందరినీ తీసుకొచ్చే ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగా కూర్చోబెట్టి తిరుపతి దేవస్థానం ఒక వ్యాపార అడ్డాగా మార్చేశాడనే ఇంప్రెషన్ ప్రజల్లో ఉంది. పొలిటికల్ అకామిడేషన్ కోసం వాడారు దాన్ని, పొలిటికల్ అకామిడేషన్ కోసం వాడారనేది ఇంప్రెషన్ ప్రజల్లో ఉంది. ఈ రోజు నువ్వు పత్తి కబుర్లు చెప్తే ఎట్లా? ఈ రోజు ఆ తిరుపతి గతంలో అటువంటి ఎలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి, టీటీడీ పైన గతంలో అటువంటి ఎలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ కామెంట్ కి ఎక్కువ వైడర్ రీచ్ వచ్చింది, ఎక్కువ ప్రాముఖ్యత వచ్చింది. ఇప్పుడు నాలాంటి వాళ్ళం తిరుపతి దేవస్థానం ప్రతిష్టను కాపాడండి, ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా మంచి వాళ్ళని వేయండి, ఇలాంటి వాళ్ళందరినీ వేయొద్దు అని చెప్పేసి మేము హైకోర్టుకి వెళ్ళి ఫైట్ చేసిన మా లాంటి వాళ్ళందరూ మేము చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అంశాన్ని అది తప్పని తెలిసినా కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకించలేకపోతున్నాం. ఎందుకు వ్యతిరేకించలేకపోతున్నాము అంటే, మీరా ఈ ట్రస్ట్ ఈ విధంగా జరగలేదు, దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి, సిట్టింగ్ జడ్జి విచారణ చేయండి అని చెప్పేసి మీరు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వెళ్ళటం లేదు. మీరు రోడ్ల మీదకి వచ్చి ఇది చేయటం లేదు. మీరు తిరుపతి దేవస్థానం వెళ్ళి అక్కడికి ఏదో దీక్ష చేస్తారని అన్నారు. దీక్ష చేయడానికి వెళ్లే సందర్భంలో ఆయన ఏదో 4 పోలీసులు పెట్టారని మీరు ఆగిపోయినారు ఇంట్లో కూర్చొని. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళాను, ఇప్పుడు వెళ్ళలేదంటే అంతే. ప్రభుత్వం అంతే. మీరేమైనా తక్కువ చేశారా? మీరు ఎన్ని వందల సార్లు మాలాంటి వాళ్ళకి పోలీసు నోటీసులు ఇవ్వలేదు. మీరు ఎన్ని వందల సార్లు మాలాంటి వాళ్ళని అమరావతి వెళ్లకుండా ఆపలేదు. మీరు ఎన్ని వందల సార్లు మా కార్యకర్తలకి జేబీఎంరావు భారత పార్టీ కార్యకర్తలను వెళ్లకుండా నోటీసులు ఇచ్చి అరెస్టులు చేశారు. ఇప్పుడు మీరేమన్నా అద్భుతమైనటువంటి పరిపాలన చేసి ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వాళ్ళు అయితే మీలాంటి వాళ్ళకి ఇప్పుడు సపోర్ట్ గా మేము మాట్లాడు. మీరు చేసినవన్నీ ఎదవ పనులు, మీరు చేసినంత అప్రజాస్వామిక పనులు, మీరు పెట్టినంత పొలిటికల్ అఫిలియేషన్. మరి ఈ రోజు మీరు నీతి కబుర్లు చెప్తే అవి వినటానికి శుద్ధపసు కబుర్లాగా ఉంటాయి కానీ అవి నిజంగా మాట్లాడిన కబుర్లాగా ఉంటాయా? కరెక్ట్. ఇప్పుడు అంతకుముందు శేఖర్ రెడ్డి గారు ఉన్నారు. శేఖర్ రెడ్డి గారి పైన వైసీపీ టీడీపీ అధికారంలో ఉన్న టైంలో శేఖర్ రెడ్డి మొత్తం టీటీడీని దోచేస్తున్నారంటూ అలిగేషన్ చేసి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శేఖర్ రెడ్డికి బోర్డు మెంబర్ ఇచ్చింది. ట్రూ, అబ్సల్యూట్లీ ట్రూ. ఇంకోటి నరసింహరావు, నేను ఇంకోటి కూడా ఏమంటానంటే, ఇప్పుడు ఎవడు అధికారంలో ఉంటే అధికారంలో ఉన్నవాడేమో శుద్ధపుస, అధికారంలో లేని వాడేమో ఏం సార్ బాధితుడు, విక్టిమ్ కాదు. అధికారంలో లేనివాడు అధికారంలో ఉన్నవాడేమో చేసేదంతా అవినీతి, అధికారంలో ఉన్నవాడు చేసేదంతా అవినీతి, అక్రమాలు, అన్యాయాలు. ప్రతిపక్షంలో ఉన్నవాడు శుద్ధపూస.